ఇప్పుడు నార్మల్గా జనరల్గా స్కాన్ రిపోర్ట్స్తో వస్తారు, మేడం మాకు పీసీఓఎస్ ఉంది అనేసి. సో ఫైనల్గా మనము ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాళ్ళకి చెప్తాం పీసీఓఎస్ ఉందా లేదా అనేసి. స్కాన్లో కనిపించింది పీసీఓఎస్ ఉంది మాత్రాన వాళ్ళకి పీసీఓఎస్ ఉంది అనేది లేబుల్ కాదు. అది మాత్రం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. స్కాన్ ఒక్క రిపోర్ట్తో పీసీఓఎస్ లేబుల్ చేయలేము. సెకండ్ థింగ్, బ్లడ్ టెస్ట్ కూడా పీసీఓఎస్ కనిపిస్తేనే వాళ్ళకి ఫైనల్గా పీసీఓఎస్ ఉంది అనేది లేబుల్ చేయడం జరుగుతుంది. సో చాలా టెన్షన్ పడకండి. నార్మల్గా రొటీన్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకున్నట్లయితే పీసీఓఎస్ ఉన్నా సరే అది కరెక్షన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా పీసీఓఎస్ ఉంది అని ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు అడ్వైస్ చేసినట్లయితే అప్పుడు ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అప్పుడు ప్రెగ్నెన్సీకి ఏ రకంగా వెళ్ళాలో అనేది ఛాన్స్ ఉంది. సో నార్మల్గా ఫస్ట్లోనే మీ టెన్షన్ పడేసి ముందే అన్ని టాబ్లెట్స్ తీసుకొని పీసీఓఎస్కి తర్వాత లేదు అని చెప్పడం అనవసరం. సో డెఫినెట్గా దీనికి కావాల్సింది మినిమం పీసీఓఎస్ లేబుల్ అయిన తర్వాత వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ అనేది పీరియడ్ రెగ్యులరైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు నార్మల్ అయితే డెఫినెట్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది.